సేవ చేయాలనే ఆశ ఉండేది, కానీ సరైన కాలేజీ సరైన అవకాశం లేకపోయేది. అద్భుతంగా ఇక్కడ మంచి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. నేను డే స్కాలర్ గా ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నాను. డే స్కాలర్స్ కూడా ఇక్కడ ఎంతో మంచి అవకాశం ఉంది. అందరికి అనుకూలమైన సమయము, అనుకూలమైన విధంగా ఎవరైనా డే స్కాలర్స్ గా వచ్చి ట్రైనింగ్ చేయాలనుకున్న వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం. చాలా చక్కటి సబ్జెక్టులు ఇక్కడ ఇంచుమించు 40 సబ్జెక్టులు ఇక్కడ బోధించి ఉన్నారు. సబ్జెక్టులన్నీ కూడా చాలా చక్కగా మెటీరియల్స్ ఇచ్చి ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క అధ్యాయాన్ని కూడా కూలంకషంగా క్లుప్తంగా వివరించి ఉన్నారు. ప్రతి దైవ సేవకుడు కూడా ఎంతో అనుభవం కలిగి చాలా చక్కటి విలువైనటువంటి మాటలు ఇక్కడ మాకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించి ఉన్నాడు. ఈ యొక్క షార్ట్ పీరియడ్ లోనే అనేక సబ్జెక్టులు ఇక్కడ నేర్పించడం జరిగింది. ఇబ్రీ లాంగ్వేజ్ కూడా చెప్పారు. ఈ యొక్క ఇబ్రీ లాంగ్వేజ్ ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకున్నాము. ఈ భాషలో ఉండే అచ్చులు, హల్లులు ఇవన్నీ కూడా ఇటువంటి అనేక విషయాలు మేము నేర్చుకున్నాము. అదే విధంగా ఇబ్రీ భాష మాట్లాడడానికి కూడా ప్రోత్సహించారు. నన్ను ప్రభావితం చేసిన ఒక విషయం ఏమిటంటే, పునాది సిద్ధాంతంలో పరిశుద్ధాత్మ అనుభవం గురించి రాజ్పాల్ డాడీ గారు చెప్తారు. ఆ యొక్క విషయం నన్ను బాగా ప్రభావితం చేసింది. బైబిల్ ఎన్నోసార్లు చదివాను, ఎన్నో ప్రసంగాలు విన్నాను, కానీ అప్పుడు తెలియనటువంటి గొప్ప గొప్ప సత్యాలు, మరి ఎన్నో రహస్యమైన సంగతులను తెలుసుకోవడం జరిగింది. పెంతెకోస్తు అనుభవం కలిగిన వారు బోధిస్తున్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. దేవుని మహాకృపం బట్టి 6 నెలల్లోనే ఈ యొక్క బైబిల్ కాలేజీలో అనేకమైన సబ్జెక్టులు నేర్చుకోవటం. నాకు సరైన కాలేజీలో తర్ఫీ చేయడానికి కృప చూపించి దేవాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాట్సాప్ గ్రూప్ నుండి ఈ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి సమాచారం నాకు తెలియచేసి, ఈ యొక్క కాలేజీలో నేను 41వ బ్యాచ్ లో బైబిల్ ట్రైనింగ్ BTH కోర్సును పూర్తి చేయడానికి దేవుడు కృప చూపించాడు. గారు చాలా మంచి విషయాలు, ఆయన యొక్క సాక్ష్యము మా జీవితాన్ని మార్చింది. ఆయనకు ఉన్నటువంటి అనుభవం వలన మేము చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. 4 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను, కానీ అందులో ఉన్న మర్మాలు నాకు అర్థమయ్యే కాదు. ఇక్కడికి వచ్చాక బైబిల్లోనే అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. ప్రతి సబ్జెక్ట్ కి ఫ్యాకల్టీ చాలా చక్కగా వారము కొత్త ఫ్యాకల్టీగా కొత్త సబ్జెక్టులు వివరించడం జరుగుతుంది. 6 నెలల్లో BTH కోర్స్ నేర్పిస్తామంటే 6 నెలల్లో BTH కోర్స్ ఏ విధంగా నేర్పిస్తారనే సందేహంతోనే ఈ యొక్క కాలేజీలో నేను జాయిన్ అయ్యాను. 6 నెలల్లో 40 సబ్జెక్టులను ఎంతో వివరణాత్మకంగా అందరికి అర్థమయ్యే విధంగా చదువు వచ్చిన వారికి, చదువు రాని వారికి ఒకే విధంగా అనుభవ జ్ఞానం కలిగిన బోధకులచే బోధించబడింది. నాకు ఇక్కడికి వచ్చాక బైబిల్ నాలెడ్జ్ లో గురించి ఎంతో తెలుసు అనుకున్నాను, కానీ ఏం తెలియదని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రావడం ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయాలు చాలా తెలుసుకున్నాను. మరి మీరు ఇక్కడ రావడం ద్వారా సేవలో ఉపయోగపడే విషయాలు చాలా నేర్చుకుంటారు. వస్తున్నటువంటి బోధకులు ఎంతో అర్థవంతంగా మనం అర్థం చేసుకోగలిగే విధంగా ఎంతో అర్థవంతంగా మనకు బోధించడం జరుగుతుంది. అక్కడికి వచ్చాక బైబిల్ ఎలా చదవాలో నేర్చుకున్నాను. అంత ముందుకి బైబిల్ చదివినా అర్థం కాకపోయేది. ఇక్కడికి వచ్చినప్పటికీ క్లాసులు ఒక్కొక్కటి వింటుంటుంటే బైబిల్ చదవగానే అర్థమైంది. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా మాకు వసతి కల్పించి ఫ్రీగా మాకు తరఫీదు ఇచ్చినటువంటి రాజ్పాలయ్య గారి కుటుంబానికి మా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్క వచనము ఒక్కొక్క అధ్యాయం గురించి వివరించినప్పుడు ఆత్మీయ కోణంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాక్యం ఏ విధంగా సిద్ధపడాలి, ఉపవాస ప్రార్థనా శక్తి గురించి చాలా బాగా వివరించారు. దాంట్లో చాలా అద్భుతకరంగా దాంట్లో నుంచి నేను కూడా ఉపవాసం ఉండి అలాగూ నేను కూడా ప్రార్థన చేయాలని దేవుడు నాలో కూడా చాలా ప్రేరేపణ కలిగింది. దేవుడు ప్రణాళికలో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగిందండి. దేవుని ప్రణాళికలో లేకపోతే ఇక్కడ రావడం జరగదండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినారు కొందరండి. ఆ కొందరు గ్రూప్లో దేవుడు నన్ను చేర్చాడండి. ఈ కాలేజీలో చేరిన కాడి నుంచి అసలు మారు మనసు అంటే ఏంటి, దేవుడు ఎంతో మార్చాడు. నేర్చుకునేది మార్పు కోసం అనేది నన్ను ఎంతో మార్చిందండి. ఉదయకాలం 5 గంటలు లేచి 4 గంటలు లేచి ప్రార్థన చేయడం నేర్చుకున్నానండి. ఈ యొక్క ట్రైనింగ్కి వచ్చిన తర్వాత నేను అనేక విషయాలు నేను తెలుసుకున్నాను. చాలా గొప్ప గొప్ప మర్మాలు నేను తెలుసుకున్నాను. ఎక్కడ ఇటువంటి టీచింగ్ ఉండదేమో. నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కడ ఇంత మంచి బోధన, ఎక్కడ ఇంత మంచి గ్రంథ వివరణ ఎవరు చెప్పకపోవచ్చు, కానీ కేవలం ఇక్కడ మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్ జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆత్మీయత అంటే ఏంటో నేను పూర్తిగా తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అన్ని సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో, కానీ ఇక్కడికి ఈ 6 నెలలు అంతా నేను దేవునిలో ఎదిగానండి. ఈ ట్రైనింగ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ప్రేయర్ లైఫ్ అనమాట. ఒక స్టూడెంట్ అయినా ఒక దైవజనుడైనా బైబిల్ కాలేజ్ ముగించుకొని కాలేజీ నుండి బయటకు వచ్చాడంటే
ప్రార్థనాపరుడిగా బయటికి రాలేకపోతే ఆ ట్రైనింగ్ వేస్ట్. ఇక్కడ ఈ 6 నెలల్లో కూడా ఒక్కరోజు కూడా ప్రార్థన అనేటువంటి అనుభవం మాత్రం కనీసం ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఈ కాలేజీలో చాలా అద్భుతంగా ప్రార్థన అనుభవాన్ని నడిపించడం జరిగింది. రెండవదిగా విశ్వాసం అనేది రాజుపాలయ్య గారు చెప్పినటువంటి పునాది సిద్ధాంతాల్లో అన్ని సేవకుడికుండే ప్రతి అనుమానం, ప్రతి సందేహంలో నుండి ఓ స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చింది. మరి ఆన్లైన్ క్లాస్ ద్వారా అయ్యగారే నన్ను జాయిన్ చేసి అయ్యగారే నాకు ఈ ట్రైనింగ్ ఇప్పించారండి. మరి నేను బైబిల్ 14 సార్లు చదవాలండి, గొప్ప కోసం చెప్పుకోవట్లేదు. కాకపోతే ట్రైనింగ్ చేయకముందు నాకు చదివినా కానీ దానిలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలు నాకు అంతగా తెలిసేవి కాదండి. ఎప్పుడైతే ఆ యొక్క బైబిల్ ట్రైనింగ్ చేయడం ద్వారా అయ్యగారు పునాది సిద్ధాంతం చిన్నయ్య గారు మరి చాలా లోతైన మర్మాలు ఆ బైబిల్ చదివాను కాబట్టి ఆయన చెప్తుంటే అవునా ఇలాగానే నాకు చాలా బాగా మరి ఈ బైబిల్ స్టడీ ద్వారా నేను చాలా అర్థం చేసుకున్నానండి. నేను చాలా దీవించబడ్డానండి నిజంగా. ప్రకటన గ్రంథం ప్రతి శుక్రవారము ఫాస్టింగ్ ఉండి మోకాళ్ళ మీద ఉండి 21 అధ్యాయం చదివేదానండి. కానీ ఒకటి కూడా నాకు అర్థమయ్యేది కదండి. దానియేలు గ్రంథం చెప్పగానే నాకు ప్రకటన గ్రంథం ఆటోమేటిక్గా నాకు అవగాహన వచ్చేసిందండి. ఎందుకంటే నాకు అప్పుడు తెలియలేదు. ఎప్పుడైతే దానియేలు గ్రంథం గురించి వివరణ నాకు ఇస్తుంటుండగా అవునా ప్రకటన గ్రంథంలో ఇదా అని చెప్పేసి నాకు అర్థమైందండి. అయితే అయ్యగారు పునాది సిద్ధాంతం చెప్పారు. ఆ పునాది సిద్ధాంతం చెప్పే టైంకి నేను అప్పటికే 7 రోజులు ఉన్నాను, ఒక వాటర్ తాగే ఫాస్టింగ్ ఉంటున్నాను. అలాంటి సమయంలో ఇక అయ్యగారు చెప్పిన తర్వాత ఆ 7 రోజులు కలుపుకుని 40 డేస్ నేను ముగించడానికి దేవుడు సహాయం చేశారు. ఆ 40 డేస్ ఫాస్టింగ్ లోనే పునాది సిద్ధాంతం నేను నేర్చుకుంటున్న సమయంలో దేవుడు ఎన్నో రకాలుగా నన్ను ఆత్మీయంగా బలపరిచారు. అయితే ఈ తెల్ల వస్త్రాలు అనేవి మరి నేను ఈ బైబిల్ కాలేజీలో ఈ 6 monthsలోని పునాది సిద్ధాంతం ద్వారా నేను ప్రారంభించాను. వారానికి ఒక్కసారే నేను వైట్ డ్రెస్ వేసేదాన్ని. అయితే మరి పునాది సిద్ధాంతం విన్న తర్వాత నాకు ఎలా అనిపించిందంటే ఇంకా నాలో ఒక సమర్పణ వచ్చింది. నాకు తెలియకోకుండానే చాలా విషయాల్లో కూడా నేను మార్పు కలుగుతుంది నాలో. అసలు నేనైనా ఏంటి అనుకుంటున్నాను. అందరూ ఏంటి పాస్టర్ గారు ఎలా మారిపోయారేంటి అని సంఘస్థులు బంధువులు వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు, ఏమైంది వీడికి అనుకుంటున్నారు. కానీ ఈ పునాది సిద్ధాంతము నా జీవితానికి, నా సంఘానికి, నా రక్త సంబంధులకి, నా యజమాని విషయంలో కూడా గొప్ప పునాది వేసింది ఈ పునాది సిద్ధాంతం అన్నమాట. దేవుడు ఎందుకు పనికిరాని నన్ను కూడా ఈరోజు ఈ సిఎన్ రాజ్ బైబిల్ కాలేజ్లో ఒక ట్రైనింగ్ పొందే అర్హత నాకు ఇచ్చాడని నేను ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నాను. ఈ సిఎన్ రాజ్ బైబిల్ కాలేజీ నా తండ్రి కూడా సేవకుడే, కానీ అతను నంద్యాల పట్టణంలో ఉంటాడు. తండ్రితో పాటు వెళ్ళేవాను. అయితే నేను ఇటు వచ్చేసాను. చదువు చేసిన తర్వాత ఇక్కడ జాబ్ చేసుకుంటూ వచ్చాను. ఒక ద్వారం మూస్తే 7 ద్వారాలు తెరుస్తాయన్న దేవుడు నాకు ఈ సిఎన్ రాజ్ బైబిల్ కాలేజ్ ద్వారం తెలిసాడు. తెరిచిన తర్వాత నేను సంఘంలో నా భార్య, నా పిల్లలు ఏ విషయంలోనూ కూడా దేవునికి విరుద్ధంగా జీవించకుండా సంఘానికి మాదిరిగా జీవించేటట్టు కృప చూపించాడు. నిజంగా విశ్వాసం అనేది మన జీవితంలో సేవ చేయడానికి పనికొచ్చే ఒక పెద్ద ఆయుధం. కాబట్టి వాళ్ళ టీచింగ్స్లో మనము విశ్వాసాన్ని నేర్చుకున్నాము. అలాగే హోలీ లైఫ్ అనేది చాలా అవసరం. పరిశుద్ధత లేకుండా మనము ప్రభువుని చూడలేము. నువ్వెంత సేవ చేసినా ఏదో నీ లెక్కలో చేస్తావు, కానీ దేవుణ్ణి చూసి చేసే సాధ్యం కాదు. హోలీనెస్ అనేది చాలా అవసరమని వీరి యొక్క బోధల్లో మనము తెలుసుకోగలుగుతున్నాం. అంత లోతైన మర్మాలు ఆ బైబిల్లోనే ఉన్నాయి. తర్వాత తెలుస్తూ ఉంటే చక్కటి ధైర్యం వచ్చేసింది.